రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 28 గంటల్లో ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలోని అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉంది అని అనేక ప్రాంతాల ప్రజలకి వాతావరణ శాఖ మొబైల్ ఫోన్స్కి అలర్ట్లు కూడా పంపించింది. రాబోయే 24 గంటల్లో అనేక జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఒక 5 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉంది అని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఇక నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు మొత్తం విస్తరించాయి. బంగాళాఖాతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో మాల్దీవుల్ని టచ్ చేయబోతా ఉన్నాయి. ఆ తర్వాత నిదానంగా ప్రయాణం చేసి మరో 12 రోజుల్లో కేరళ తీరాన్ని తాకబోతా ఉన్నాయి అనేది స్పష్టమవుతా ఉంది. సహజంగా జూన్ 1వ తేదీ నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాగుతాయి. అయితే ఈ ఏడాది 4 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకబోతా ఉన్నాయి. కేరళ తీరాన్ని తాకిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విస్తరించడానికి ఒక 4-5 రోజులు సమయం పడుతుంది. అంటే జూన్ 5వ తేదీ నాటికి వర్షాలు పలకరించబోతా ఉన్నాయి. ఈలోగా వాతావరణంలో ఏర్పడే అనిశ్చితి, ద్రోణి ఉపరితల ఆవర్తనాల కారణంగా మే నెలలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది ఈ ఏడాది అనే విషయాన్ని మనం గత వీడియోలో కూడా తెలుసుకున్నాం. భారత వాతావరణ శాఖ ఈరోజు మధ్యాహ్నం ఒక బులెటిన్ రిలీజ్ చేయబోతా ఉంది మరిన్ని అప్డేట్స్తో. ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో కలుసుకుందాం.